బట్ సో ఇందాక మనము హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది ఫిట్‌గా ఉన్నవాళ్ళు జిమ్ చేస్తున్నప్పుడు చనిపోయిన సందర్భాలు చాలా చూసాం సెలబ్రిటీస్‌లో కూడా. సో విగరస్‌గా ఎక్సర్సైజ్ చేస్తే కూడా మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి మనం గమనించాల్సిందేందంటే ఈ టైంలో ఏదైతే ఈ సీజన్ ఏదైతే ఉన్నదో హార్ట్ అటాక్ సీజన్ అంటాను నేను. ముఖ్యంగా వైరల్ సీజన్. ముఖ్యంగా కోవిడ్ సీజన్. కోవిడ్ పోలేదు. మనలోనే ఉంది. అందుకే అంటున్నాను. సింప్టమాటిక్ ఉన్నప్పుడు యూ స్టాప్ ప్లేయింగ్ ఫర్ 1 మంత్. ఆ తర్వాత మెల్లిగా యూ కెన్ జాయిన్. కానీ వీళ్ళేం చేస్తారు, ఒక్కరోజు 2 రోజులు ఫీవర్‌గా తగ్గంగానే ఓహ్! ఐయామ్ ఫిట్, కొద్దిగా వీక్‌నెస్ ఉంది, ఐ హావ్ టు డూ సంథింగ్, పోవాలి చేయాలని చెప్పేసి పోతారు, చేస్తారు. అలాంటి వాళ్ళకి ఈ హార్ట్ అటాక్స్ వస్తుంది. ఏసిమ్ప్టమాటిక్ ఉన్న వాళ్ళు కూడా ఛాన్సెస్ ఆర్ దేర్. ఈ డి డైమర్ లెవెల్ పెరిగి వాళ్ళని తెలియకుండానే వాళ్ళని చంపేస్తుంది. ఓకే. సరే ఓవరాల్‌గా, ఫైనల్‌గా హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే బేసిక్‌గా మినిమమ్ థింగ్స్ ఏం చేయాలి సార్ సామాన్యులు? బేసిక్ థింగ్ అంటే దే హ్యావ్ టు డూ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే లేజీగా మనం చేసే ఏదైతే ఉందో మార్నింగ్ స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే మార్నింగ్ లేవగానే టిఫిన్ ఏదో ఒకటి తింటాము, ఆయిలీ ఫుడ్ తింటాము, బట్ వీ డోంట్ వర్కౌట్. వర్కౌట్ చేయకుండా ఆ తినడం వేస్ట్. ఫస్ట్ వర్కౌట్ చేయండి, దాని తగ్గట్టు తినండి. బట్ తినేవాళ్ళు ఒక బఫెట్ లాగా, నేను డబ్బులు పెట్టాను కదా, ఓ 4-5 క్వాంటిటీ చూసుకోరు. క్వాంటిటీ చూసుకోరు. 4-5 తినొచ్చు, 10 తినొచ్చు అంటారు. 10 తిని 10 మందికి చెప్తారు, నేను 10 తిన్నాను అంటారు. వాడే పేషెంట్. దెన్ ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద థింగ్ యూ టేక్ ఇన్ ద లిమిటెడ్ ఫార్మ్ ఇన్ 3 to 4 టైమ్స్ తింటే సరిపోతుంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. హై గ్లూకోజ్ ఇంటేక్ తీసుకుంటే వచ్చేది లాభం కాదు, నష్టం. With that fiber diet, with that protein diet, without all the minerals అన్నీ included. అండ్ మనం చేసే పెద్ద తప్పు అన్నిటిలో ఫస్ట్ పెద్ద తప్పు ఏంటంటే మనం యూజ్ చేసే వంట నూనె ఏదైతే ఉందో అదొక విషయం. మరి ఏది యూజ్ చేయాలంటారు? ఎందుకంటున్నా అంటే ద మోస్ట్ ఆఫ్ ద రిఫైన్డ్ ఆయిల్, మార్కెట్లో ఉండే ప్రతి రిఫైన్డ్ ఆయిల్ ఇస్ నాట్ ఇన్ 100% ప్యూర్. ఒక గ్రౌండ్నట్ ఆయిల్ 100% 1 లీటర్ రావాలంటే 400 to 450 రూపీస్ అవుతుంది. 300 వేసుకోండి, మనకు వచ్చేది 200. వాడు లాస్ పోయి మనకు డబ్బు మనం మేలు చేస్తాడా? ఇది నేను ఎక్కడో విన్నాను సార్. చెప్పండి. కరెక్ట్. బికాస్ కల్తీ నూనె అది వీళ్ళకి తెలియదా? అన్నీ తెలుసు. బట్ ఆ నూనె కాటన్ సీడ్ ఆయిల్ మిక్స్ అవ్వచ్చు, ఇంకో ఆయిల్ మిక్స్ అవ్వచ్చు, అన్ని ఆయిల్ దట్ ఈస్ మోర్ డేంజరస్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అవన్నీ కూడా దట్ కాజింగ్ ద డ్యామేజ్. సో అవాయిడ్ చేయాలి అవన్నీ. వింత చెప్తున్నాను దీనిలో. అదే మీరు ప్యూర్ 100% కాటన్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటే రిచ్ ఇన్ హై ప్రోటీన్స్. సీరియస్లీ ఫ్యాట్స్ అంటారు ఆయిల్స్ అంటే? నో, దాంట్లో the oil part, which is the other part, is a protein is rich in high protein, globulin అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మీరు అన్నారు డైట్లో ఏంటి అసలు ఫస్ట్ విషయం తీసుకుంటున్నామే అది. సెకండ్ మిగతాది లంచ్ కానీ అన్నీ కానీ సరైన నార్మల్ డైట్, మరీ ఫుల్గా తినేసి చేయడం కన్నా నార్మల్ డైట్స్ అండ్ ఫ్రీక్వెంట్ డైట్స్.